హాయ్ ఫ్రెండ్స్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ ఈ మూవీ రివ్యూని అయితే చూద్దాము. మలయాళంలో ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ మూవీని తెలుగులో డబ్ చేసి థియేటర్స్లో కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు థియేటర్స్లో ఉండగానే మనకు ఓటీటీలోకి అయితే వచ్చేసింది. నెట్ఫ్లిక్స్లో అయితే మనకు స్ట్రీమ్ అవుతుంది. ఇక్కడ నుంచి తెలుగు మలయాళం భాషల్లో మూవీని అయితే చూడొచ్చు. సో కుంచుకో బోబన్ ప్రియమణి గారు మెయిన్ లీడ్ చేసినటువంటి ఈ మూవీని ఓటీటీలో చూశాను. మూవీ చూసిన తర్వాత ఎలా ఉంది అంటే సో సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అస్సలు ఊహించలేదు ఈ విధంగా ఉంటుంది అనేసి. ఒక బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని అయితే చూశాను అనిపించింది మూవీ చూసిన తర్వాత. సో ఈ మధ్య కాలంలో మనకు మలయాళంలో వస్తున్నటువంటి మూవీస్ కనుక చూసుకున్నట్లయితే వరుస పెట్టి ఇటువంటి క్రైమ్ థ్రిల్లర్సే తీస్తున్నారనమాట. ఒక కిష్కింద కాండం కానివ్వండి, ఒక సూక్ష్మదర్శిని కానివ్వండి, ఒక ఐడెంటిటీ కానివ్వండి, ఒక బోగన్ విల్లియా కానివ్వండి, ఒక రేఖా చిత్రం కానివ్వండి, ఇటువంటి మూవీస్ ఈ మధ్య కాలంలో మలయాళం నుంచి చాలా వస్తున్నాయి. వస్తున్నటువంటి మూవీస్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే ఒకదానికి అసలు కనెక్షన్ అనేది ఉండదు. ఆ స్టోరీ టెల్లింగ్ కానివ్వండి, ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి, ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్లో చూపిస్తున్నారని చెప్పొచ్చు ఈ మలయాళం డైరెక్టర్స్. సో వీళ్ళకి వస్తున్నటువంటి ఐడియాస్ని జనాలందరికీ బాగా నచ్చే విధంగా అయితే ఎక్సలెంట్గా చూపిస్తున్నారని చెప్పొచ్చు. సో ఈ మూవీ కూడా అదే విధంగా ఇంకొక మంచి థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. నాకు తెలిసి వాటన్నిటి కూడా మించి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు మూవీ స్టార్ట్ అయినటువంటి ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఎండ్ ఫ్రేమ్ వరకు కూడా మీరు ఎక్కడ కళ్ళు మూసుకోకుండా చూడదగినటువంటి ఒక మూవీ లాగా అయితే దీన్ని తీసాడని చెప్పొచ్చు డైరెక్టరు. సో నెక్స్ట్ లెవెల్లో ఉంది మూవీ మాత్రం. సో మూవీ స్టోరీ ఏంటి అనేసి కనుక చూసుకున్నట్లయితే ఇందులో హీరో వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసరు. ఈయన వచ్చేసి ఆయన పై అధికారిని కొట్టి సస్పెండ్ అయ్యేసి మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుతాడు. ఈ డ్యూటీలో జాయిన్ అయిన తర్వాత ఈయన దగ్గరకు ఒక కేసు అనేది రావడం జరుగుతుంది. ఆ కేసు ఏంటి అంటే ఒకతను ఒక బంగారు గొలుసు తీసుకెళ్ళి కుదవ పెట్టాలని చూస్తాడు. ఆ బంగారు గొలుసు వచ్చేసి డూప్లికేట్ అనమాట. ఆ షాప్ వాళ్ళు దాన్ని పోలీస్ స్టేషన్ తీసుకొస్తారు, ఇతను బంగారు గొలుసు డూప్లికేట్ తీసుకొచ్చాడని. సో అది ఎవరైతే పోలీస్ ఆఫీసర్ సస్పెండ్ అయ్యి డ్యూటీలోకి వస్తాడో ఆయన దగ్గరికి ఆ కేసు వస్తుంది. సో దాన్ని పట్టుకొని ఆయన ఇది ఎక్కడి నుంచి చేయించినావు ఏంటి అనేసి తెలుసుకోవడం కోసం సో ఈ బంగారు గొలుసు ఎవరైతే కుదవ పెట్టడానికి తీసుకొచ్చాడో వాళ్ళ అమ్మాయి పైన ఈ ఆఫీసర్కి డౌట్ వస్తుంది. ఆ అమ్మాయి ఈ బంగారు గొలుసుని ఏదో చేసిందని. ఈయన డౌట్ వచ్చి ఆ అమ్మాయిని కొంచెం ఇంట్రాగేషన్ చేస్తాడు. అప్పుడు ఆ అమ్మాయి ఒప్పుకుంటుంది, అవును నేనే బంగారు గొలుసుని మార్చేసి డూప్లికేట్ గొలుసుని ఇచ్చాను అనేసి. ఇంతకీ ఆ బంగారు గొలుసు ఏమైంది, ఆ బంగారు గొలుసు ఆ అమ్మాయి ఎందుకు మార్చాల్సి వచ్చింది అనేసి ఈయన ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అక్కడి నుంచి అసలు సినిమా అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడ జరిగింది ఆ ఒక్క గొలుసే కాదు, దాంతోపాటు ఇంకొక 3 గొలుసులు కూడా అదే విధంగా పోయాయి. ఆ 3 గొలుసులు ఎవరివి, ఆ 3 గొలుసుల్లో హీరోకి సంబంధించినటువంటి కూడా ఒకటి ఉంటుంది. అది ఏంటి, అసలు హీరో వాళ్ళ పోలీస్ ఆఫీసర్ని ఎందుకు కొట్టాడు, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మనం మూవీ చూడాల్సి ఉంటుందన్నమాట. సో మూవీ అయితే డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని స్క్రీన్ ప్లేతో ఒక మ్యాజిక్ చేశాడని చెప్పొచ్చు. మూవీ స్టార్ట్ ఫస్ట్ ఫ్రేమ్ దగ్గర నుంచే మనకు మూవీ అనేది మనం అలా మూవీలోకి వెళ్ళిపోతాం. ఆ విధంగా ఉంటుంది. ఎండ్ ఫ్రేమ్ మనకు ది ఎండ్ పడే వరకు కూడా మూవీని చూస్తూనే ఉంటాము. అంత థ్రిల్లింగ్ అయితే తీసాడని చెప్పొచ్చు డైరెక్టరు. సో ఒక ఎక్స్ట్రాడినరీ ఎక్సలెంట్ స్టోరీ టెల్లర్ అని చెప్పొచ్చు డైరెక్టరు. సూపర్గా చూపించాడని చెప్పొచ్చు మూవీని. సో డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని చాలా సూటిగా అర్థమయ్యేట్టుగా పర్ఫెక్ట్గా చూపించాడని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో ఆఫీసర్గా చేసినటువంటి కుంచకో బోబన్, ఈయన మూవీస్ ఆల్రెడీ నేను కొన్ని చూశాను. ఈయన మంచి పర్ఫార్మరు. ఈ మూవీలో కూడా ఈయనకి ఒక మంచి క్యారెక్టర్ అయితే పడింది. ఈ మూవీలో ఆ క్యారెక్టర్కి ఆయన 100% సూట్ అయ్యాడని చెప్పొచ్చు. ఆయన చేసిన విధానం కూడా సూపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో ప్రియమణి గారు కూడా ఒక క్యారెక్టర్ అయితే చేశారు. ఆయన క్యారెక్టర్ కూడా ఓకే పర్లేదు అన్నట్టుగా ఉంటుంది. సో నెక్స్ట్ ఇందులో మెయిన్గా మాట్లాడాలంటే ఒక 4 ఉంటారనమాట, ఒక గ్యాంగ్గా. ఆ గ్యాంగ్లో చేసినటువంటి 4 కనుక చూసుకున్నట్లయితే నిజంగానే వాళ్ళు అదే విధంగా ఉంటారేమో అన్న విధంగా ఉంటుందన్నమాట. ఆ విధంగా చేశారు ఆ 4. సో మిగిలిన కూడా వాళ్ళ క్యారెక్టర్స్ అయితే బాగానే చేశారని చెప్పొచ్చు. సో ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం చాలా బాగుంటుంది. సాంగ్స్ ఉంటాయి ఓకే అన్నట్టుగా ఉంటుంది. కెమెరా వర్క్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓవరాల్గా ఆఫీసర్ మూవీ ఎలా ఉంది అంటే ఖచ్చితంగా ఒక్కసారి మిస్ అవ్వకుండా చూడాల్సిన ఒక సినిమా అని చెప్పొచ్చు. మీకు కనుక క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఇటువంటి జానర్స్ నచ్చుతాయంటే మీరు అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు. ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే చూడొచ్చు, అభ్యంతర సన్నివేశాలు అయితే లేవు. సో అది ఫ్రెండ్స్, చూసారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చే మరో మంచి వీడియోతో మీ ముందు మళ్ళీ వస్తాను. Thanks for watching this video. Thank you very much.